కానీ ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది వామాచారం కాదు కదండీ! వామాచారంలో అయితే రైట్ రాయల్‌గా మద్య మాంసాలనేటివి ఉంటాయి. కానీ మద్య మాంసాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అదే పనిగా మద్యము, మాంసము ఇట్లాంటివన్నీ స్వీకరిస్తూ ఉండరు. మద్యం తాగడానికి కొన్ని నియమాలుంటాయి. మద్యం తాగడంలో కొన్ని రకాల ముద్రలుంటాయి. కొన్ని మంత్రం ఉంటుంది. మాంసం తీసుకోవడంలో కూడా కొన్ని ఉంటాయి. ఆ మాంసం తీసుకొని ఏ విధంగా దాన్ని స్వీకరించాలి అనే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. కొన్ని ముద్రలుంటాయి. ఇవన్నీ వేసి మాత్రమే ఈ వామాచారంలో ఉన్న తాంత్రికులు తీసుకుంటారు. అంతే తప్పితే ఊరికే మద్యము, మాంసం ఉంది కదా అని తీసుకోరు. కాబట్టి వామాచారానికి అది సంబంధించినది. ఈయన సాత్వికాచారం వైపు ఇలా చేయడం అనేది ముమ్మాటికి తప్పు. కానీ ఈ మధ్య కాలంలో ఇది కొంచెం ఇది విస్తృతంగా ఉంటుంది. ఎందుకంటే మేము మొన్న ఒకసారి ఒక పూజ చేయించినప్పుడు కూడాను కొంతమంది వచ్చారనమాట. పంతుల్లొచ్చి